హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దామో మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే, సో మన లాస్ట్ వీడియో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎస్ఎస్బి నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే పడుతుంది. మొత్తంగా టోటల్గా 1522 పోస్టులు అయితే పడతాయని నేనైతే లాస్ట్లోనే చిన్న షార్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఒక వీడియో అయితే చేశాను కదా గైస్. సో ఈరోజు ఫుల్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరైతే చేసేసుకోవచ్చు. ఇవాళ నుంచే 29th, సో ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయ్యిందనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని ఎస్ఎస్బికి సంబంధించి సహస్ర సీమ బల్ నుంచి గ్రూప్ సి నోటిఫికేషన్ యొక్క ఫుల్ అప్డేట్ అనమాట. ఏమేమి పడ్డాయి, ఏ పోస్టులు పడ్డాయి, ప్రతిదీ కూడా ఎన్ని పోస్టులు పడ్డాయి, సో ప్రతిదీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలిసిందే కదా. సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు చేయడం వల్ల డిఫెన్స్ పరంగా నేను ఏ వీడియోస్ చేసినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ వన్స్ అగైన్ రిపీట్ చేస్తుంది ఏంటంటే, సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ మీకు యూజ్ లేకపోతే మాత్రం దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైతే యూజ్ అవుతుందో సో ఈ నోటిఫికేషన్కి వాళ్ళైతే అప్లై చేసుకుంటారనమాట. ఓకేనా గైస్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మీకు లాస్ట్లోనే చెప్పాను. సో ఇది లాస్ట్లో మన కిందటి వీడియోలోని ఎస్ఎస్బి యొక్క మంచి నోటిఫికేషన్ సబ్బా అనేసి నేనైతే ఒక మంచి వీడియో అయితే చేశాను. సో షార్ట్ నోటిఫికేషన్ మీకైతే వీడియో చేసి పెట్టాను. ఇది ఫుల్ నోటిఫికేషన్ అనమాట. సో సహస్ర సీమ బల్ నుంచి ఎస్ఎస్బి ట్రేడ్స్మెన్ అండ్ అదర్ పోస్టుల యొక్క ఫుల్ నోటిఫికేషన్ అనమాట ఇది. సో షార్ట్ నోటిఫికేషన్ కాదు, ఇది ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఓకేనా గైస్. సో మొత్తంగా టోటల్గా ఎన్ని పోస్టులు పడ్డాయంటే 1522 పోస్టులు అయితే పడ్డాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలన్నమాట. సో మీరు ఎటువంటి ఆఫ్లైన్ కూడా కాదు. సో డైరెక్ట్గా మీరు నెట్ సెంటర్స్ కానీ వెళ్ళినట్లయితే వాళ్ళే అప్లై చేసేస్తారనమాట. ఓకేనా గైస్, ఇది ఆన్లైన్ అనమాట, ఎటువంటి ఆఫ్లైన్ కూడా కాదు. మీరు అప్లై చేసుకున్న వెబ్సైట్ కూడా ఏంటంటే www.ssb.nic.in అనే వెబ్సైట్కి వెళ్ళైతే సో మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సో ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. 29/8/2020. సో ఇవాళ నుంచే ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఒకసారి అప్లికేషన్ అంతా మీకు ఒకసారి చదివి చూపిస్తాను. ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఫిల్లింగ్. సో ఇది గ్రూప్ సికి సంబంధించింది అనమాట. సో కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇందులోనూ కూడా ఏమేమి ఉన్నాయంటే పోస్ట్ అంటే కేటగిరీస్ ఏమేమి ఉన్నాయంటే, సో డ్రైవర్ అని, ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని, వెటనరీ అని, ఆయా అని, కార్పెంటర్ అని, ప్లంబర్ అని, పెయింటర్ అని, మళ్ళీ ట్రైలర్, కోబ్లర్, గార్డెనియర్, కుక్, వాష్మెన్, మళ్ళీ బార్బర్, సిఫాయివాలా, వాటర్ క్యారియర్ అండ్ వెయిటర్. సో చాలా పోస్టులు అయితే చాలా కేటగిరీస్లో అయితే కానిస్టేబుల్కి సంబంధించి అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చిందనమాట ఇది. సో ఇది గ్రూప్ సి మీకు ముందే చెప్పేశాను కదా. సో ఇది మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే సహస్ర సీమ బల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అయితే సో మనకైతే ఈ నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. ఫ్రెండ్స్, మన ఇండియన్ సిటిజన్స్ వాళ్ళైతే దీన్ని ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా గైస్, ఓన్లీ ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓన్లీ అనేసి అయితే వాడైతే నీట్గా మెన్షన్ చేశాడు. ఓకేనా. సో ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఓన్లీ అనేసి అయితే మెన్షన్ చేశాడు అనమాట. సో డ్రైవర్, వెటనరీ, కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్ అనేది ఏ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ సిటిజన్స్ ఆఫ్ నేపాల్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ భూటాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వాడిచ్చిన పోస్టులకి అనమాట. సో చూసారు కదా, ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఆయా, కుక్కు, వాషర్మెన్, బార్బర్, సిఫాయివాలా. సో ఈ పోస్టులకు మాత్రం ఇండియన్స్, ఓన్లీ ఇండియన్సే. సో డ్రైవర్, వెటనరీ, నెక్స్ట్ కార్పెంటర్, ప్లంబర్ అండ్ పెయింటర్, దానికి మళ్ళీ ఈ కేటగిరీ వాళ్ళు ఇండియా, నేపాల్, భూటాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మొత్తంగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు ముందే చెప్పేశాను కదా. సో మొత్తంగా అయితే మాత్రం 1522 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, నేమ్ ఆఫ్ ఏ పోస్ట్ చూడండి, వేకెన్సీ మీకు నేమ్ ఆఫ్ ఏ పోస్ట్ కానిస్టేబుల్ డ్రైవర్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్. ఎవరైతే మెయిల్ క్యాండిడేట్స్ ఉన్నారో డ్రైవర్కి, సో మెయిల్ క్యాండిడేట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వారికి పర్టికులర్గా నీట్గా మెన్షన్ చేసేసాడు. సో మొత్తంగా టోటల్గా మీకు అయితే చెప్పేస్తాను. టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 574 పోస్టులు అనేవి ఉండడం జరిగాయి అనమాట. సో అదే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే మొత్తంగా 21 పోస్టులు ఉన్నాయి. అదే కానిస్టేబుల్ వెటనరీకి చూసుకున్నట్లయితే మొత్తంగా 161 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ కానిస్టేబుల్ ఆయా ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది అనమాట ఆయా పోస్ట్కి. సో మళ్ళీ వెటనరీకి దానికి ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఆయాకి చూసుకున్నట్లయితే మొత్తంగా 5 పోస్టులే ఉన్నాయన్నమాట. సో కానిస్టేబుల్ కార్పెంటర్ 3, మళ్ళీ కానిస్టేబుల్ ప్లంబర్ 1, కానిస్టేబుల్ పెయింటర్ 12, కానిస్టేబుల్ ట్రైలర్ 20. సో మొత్తం ఇలాగైతే చాలా ఇచ్చారనమాట. సో ఎక్కువగా చూసుకున్నట్టయితే డ్రైవర్ పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఎస్ఎస్బికి సంబంధించి సో డ్రైవర్ పోస్టులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా గైస్. సో నెక్స్ట్ ఏంటంటే
ఫ్రెండ్స్, సో 10% ఆఫ్ వేకెన్సీ అనేది ఖచ్చితంగా కూడా, సో 10% ఆఫ్ వేకెన్సీ అనేది ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్ మనకి అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే వాడైతే క్లారిటీగా మెన్షన్ చేసేసాడు నోటిఫికేషన్లోనే. ఓకేనా గైస్? సో వాడైతే క్లారిటీగా నీట్గా మెన్షన్ చేసేసాడు అనమాట. సో అలా మేరకు అయితే స్క్రోల్ చేసుకుని వెళ్దాం. సో పే స్కేల్ శాలరీ ఎంత ఉంటుంది? శాలరీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది గైస్. సో శాలరీ అంటే, సో ఎందుకంటే ఇది మన కానిస్టేబుల్ సంబంధించి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో డ్రైవర్కి, ల్యాబొరేటరీ అసిస్టెంట్కి, వెటనరీకి, ఆయాకి, సో లెవెల్ 3 పే స్కేల్ అనేది పే చేస్తాను అనమాట. సో స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే 21,700 అంటే తక్కువేం కాదు. సో 21,700 నుంచి సో 70,000 వరకు కూడా మనకైతే పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో చాలా శాలరీస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో మీరైతే అప్లై చేసుకోండి. సో మీకైతే ఒక్కసారి అంటే ఏమేమి చేసి ఉండాలో ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ కండిషన్స్ అట. సో ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే నీట్గా మెన్షన్ చేసేదన్నమాట. కానిస్టేబుల్ డ్రైవర్ ఓన్లీ మెన్, మీకు ముందే చెప్పేశాను, ఓన్లీ మెన్ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే అనేసి. సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్ అనమాట. ఐ మీన్ అప్పటి నుంచి అప్పటి వరకు మాత్రమే ఎలిజిబుల్. ఎందుకంటే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్గా 10th క్లాస్, లీస్ట్గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఖచ్చితంగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా హెవీ లైసెన్స్ ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ మీకు వచ్చేస్తుంది, ఆ టైం కల్లా వచ్చేస్తుంది అని అంటే మాత్రం సో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ కానిస్టేబుల్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఇచ్చారనమాట. సో ఇది కూడా 10th ప్లస్ సైన్స్. సో సైన్స్ అయితే చేసి అయితే ఉండాలన్నమాట. సో 10th క్లాస్తో పాటు ల్యాబొరేటరీ అసిస్టెంట్ కోర్స్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు చేసి ఉండాలన్నమాట. సో మీరు ల్యాబొరేటరీ అసిస్టెంట్ కూడా అంటే అసిస్టెంట్గా చేసి అయితే ఉండాలి. సో ఆ యొక్క మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారు కదా, ఐ మీన్ హాస్పిటల్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా హాస్పిటల్లో ల్యాబొరేటరీ అసిస్టెంట్గా వర్క్ చేశారనుకోండి, సో మీకైతే ఆ సర్టిఫికేట్ ఉండాలని అయితే వాడైతే పర్టికులర్గా మెన్షన్ చేసేసాడు అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ వెటనరీకి చూసుకున్నట్లయితే దీనికి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి అట్లీస్ట్గా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్తో పాటు 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో వెటనరీగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఐ మీన్ చాలా వరకు వెటనరీ హాస్పిటల్స్ అయితే ఉంటాయి అనమాట. సో వెటనరీ డాక్టర్గా, సో ఐ మీన్ జస్ట్ అసిస్టెంట్గా పనిచేసినా సరే, సో మీరైతే వెటనరీ హాస్పిటల్లో వర్క్ చేసామని ఒక సర్టిఫికేట్ ఉంటే మాత్రం సరిపోతుంది అనమాట. సో వెటనరీకి సంబంధించి నెక్స్ట్ కానిస్టేబుల్ ఆయా. సో మీకు ముందే చెప్పేసాను కదా, కానిస్టేబుల్ ఆయా అంటే ఓన్లీ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ అనమాట. ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే. సో మనకి ఇందులో చూసుకున్నట్టయితే పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి, 5 ఎన్నో ఉన్నాయి అనమాట. సో అది పక్కన పెట్టినట్టయితే సో ఏజ్ లిమిట్ చూసుకుందాం. ఇందులో కూడా ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు అనమాట. సో దీనికి 10th క్లాస్ చదివితే సరిపోతుంది. 10th క్లాస్తో పాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సో ఆయాగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా ఫస్ట్ ఎయిడ్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలన్నమాట. సో లేదా రెడ్ క్రాస్ సొసైటీ ఆర్ షుడ్ బి ట్రైన్డ్ డయా. సో ఐ మీన్ దీనికి సంబంధించి నాకు అంత ఐడియా లేదు. ఆయా అంటున్నారు కాబట్టి సో నాకు అంతగా ఐడియా లేదు. సో దీని గురించి అయితే అడగండి, ఎందుకంటే తెలిసి చెప్పాలి కదా. సో నెక్స్ట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కానిస్టేబుల్ కార్పెంటర్, ప్లంబర్ అండ్ పెయింటర్. ఫ్రెండ్స్ దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అయితే క్వాలిఫై అయి ఉండాలన్నమాట ఖచ్చితంగా, లేదంటే 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఈ యొక్క పోస్ట్కి వొకేషనల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వొకేషనల్. సో ఎంపీసీలోనే వొకేషనల్ చేసి ఉంటారు కదా. సో వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో దాంతోపాటు డిప్లొమా 2 ఇయర్స్ లేదా ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, సో ఆ ట్రేడ్ సంబంధించి చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అలా మేరకైతే స్క్రోల్ చేసుకెళ్ళిపోదాం. నెక్స్ట్ కానిస్టేబుల్, కుక్కు, వాషర్ మ్యాన్, బార్బరు, సిపాయి వాళ్ళ, వాటర్ క్యారియర్, నెక్స్ట్ గార్డెనర్ అండ్ కోబ్లర్ సంబంధించి చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి, సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్ అనమాట. సో 23 ఇయర్స్ వరకు కూడా ఎలిజిబుల్. ఈ టైంలోని మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనికి 10th క్లాస్ చదివితే సరిపోతుంది అనమాట. సో 10th క్లాస్తో పాటు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉండాలని అంటున్నారు, లేదంటే 1 ఇయర్ సర్టిఫికేట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది అనమాట. లేదా మీరు డిప్లొమా చేసినా సరే ఎలిజిబుల్ అనమాట. లేదా ఐటీఐ కానివ్వండి, సో డిప్లొమా చేసిన వాళ్ళు కానివ్వండి, ఐటీఐ చేసిన వాళ్ళు కానివ్వండి, సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఈ కుక్కి, వాషర్ మ్యాన్కి, బార్బర్కి సో మీరైతే సరిపోతారనమాట. సో అలా మ్యాథ్కి అయితే స్క్రోల్ చేసుకెళ్ళిపోతాం ఇంకా. సో ఫ్రెండ్స్
ఇంకేంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్టయితే మాత్రం ఇందులో క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉందన్నమాట. ఖచ్చితంగా క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 5 years ఎక్స్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్పెన్షన్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఎక్స్పెన్షన్ ఇచ్చారనమాట. సో ఇలా మనకు కావాల్సింది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సో 5 years 3 years చొప్పున అలా అయితే ఇచ్చారనమాట. సో అలా మేరకైతే స్క్రోల్ చేసుకెళ్ళిపోదాం. సో ఇంకేంటంటే సో మనకైతే పర్టికులర్గా మనకు కావాల్సింది చూసుకుంటే సరిపోతుంది. సో మొత్తంగా కాకుండా సో సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్కి వచ్చేద్దాం. సో ఇదంతా అయిపోయింది కదా. సో పేజ్ నెంబర్ 8 సో అలా స్క్రోల్ చేసుకెళ్ళిపోదాం. డౌన్ 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 డౌన్. సో ఫ్రెండ్స్ ఇందులో ఎగ్జామ్ ఫీజ్ చూసుకున్నట్లయితే సో మీరు 100 రూపీస్ అనమాట. ఎవరైతే ఒక్కసారి మీకు చెప్తాను. సో ఎగ్జామ్ ఫీజ్ చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఆల్రౌండర్గా మొత్తంగా చూసుకున్నట్లయితే సో జనరల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే 100 రూపీస్ ఎగ్జామ్ ఫీజ్ అయితే కట్టాలన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ ప్లస్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిమేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదనమాట. సో వాళ్ళైతే మాత్రం ఎటువంటి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టవసరం లేదు. సో మీరు కూడా ఎగ్జామ్ ఫీజు కూడా ఆన్లైన్లో పే చేసేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ కూడా కదా, ఆన్లైనే. సో ఆన్లైన్లో పే చేసుకుని బెస్ట్. ఆఫ్లైన్లో చలానా కూడా కట్టుకోవచ్చు, కాకపోతే ఆన్లైన్ చాలా బెస్ట్ కదా. సో ఆన్లైన్లో కట్టేసుకోండి అందరూ. సో 30 days లాస్ట్ డేట్ ఏంటంటే సో ఇవాళ నుంచి 30 days అనమాట అప్లికేషన్ క్లోజ్ అవ్వడానికి. సో ఓన్లీ 30 days. సో అలా మేనకైతే స్క్రోల్ చేసేద్దాం. సో ఇంకేమైనా ఇచ్చాడేమో. సో ఫ్రెండ్స్ ఇందులో కూడా ఏ విధంగా ఉంటుందంటే సో స్టార్టింగే పిఎఫ్టీ అనేది కండక్ట్ చేస్తారు గైస్. సో పిఎఫ్టీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకసారి మీకు అయితే స్క్రోల్ చేస్తాను, చూపిస్తాను. సో స్టార్టింగ్ ఏంటుంటుందంటే ఇందులోని పిఈటీ సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. హైట్, వెయిట్, చెస్ట్ వంటివి ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్. సో హైట్ మెజర్, నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ సో సంబంధించినవి ఉంటాయి కదా. సో మెయిల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 4.8 kilometers రేసు 24 minutes అయితే కంప్లీట్ చేసేయాలన్నమాట. సో అది కూడా ఎవరో డ్రైవరు, ల్యాబొరేటరీ అసిస్టెంట్, వెటనరీ, కార్పెంటర్, ప్లంబర్ సో ఇవంతే అనమాట. సో నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 2.4 km రేస్ 18 minutes అనేసి. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో 15 సో చాలా వరకు చాలా సింపుల్గా ఉంటుంది గైస్ పిఎఫ్టీ చూసుకున్నట్లయితే. సో నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉంటుందన్నమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని, నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్, నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ అనమాట. ట్రేడ్ టెస్ట్ అంటే ఏం లేదు. సో కార్పెంటర్ అయితే వర్క్ వచ్చా లేదనేసి చెక్ చేస్తారనమాట. సో డ్రైవర్ అనుకోండి, సో డ్రైవింగ్ వచ్చా లేదా, సో ప్రతిదీ కూడా వాళ్ళైతే చెక్ చేస్తారనమాట. సో మొత్తంగా హైట్ చూసుకున్నట్లయితే మెయిల్ క్యాండిడేట్స్కి 170 అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్. సో 170 అనేది ఉండాలన్నమాట. సో ఆల్రౌండర్గా చూసుకుంటే 170 ఉండాలి. చెస్ట్ 80 ఉండాలన్నమాట. చెస్ట్ 80 ఉండాలి. మళ్ళీ 5 ఎక్స్పెన్షన్ ఉండాలన్నమాట. అదే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి ఎంత ఉంటుంది? సో 167 ఆ విధంగా ఉంటుందన్నమాట హైట్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 150 centimeters ఉంటే సరిపోతుంది. సో వాడు అదే ఇచ్చాడు, చాలా నీట్గా మెన్షన్ చేశాడు అప్లికేషన్లో అయితే. సో నేనైతే అప్లికేషన్ కింద మెన్షన్ చేస్తాను. సో మీరు ఒక్కసారి మీకు చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇంకేంటంటే ఫ్రెండ్స్ రిటర్న్ ఎగ్జామ్లో కూడా జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, మళ్ళీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. సో అదే నార్మల్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% ఉంటే సరిపోతుంది అనమాట. సో రిటర్న్ ఎగ్జామ్లోని. సో ఫ్రెండ్స్ ఇందులో కూడా ఏమేమి ఉంటాయంటే రిటర్న్ ఎగ్జామ్లోని జనరల్ నాలెడ్జ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, ప్లస్ రీజనింగ్ ఒకటి, మ్యాథమెటిక్స్ ఒకటి. ఫ్రెండ్స్ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు. సో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఈ ఎగ్జామ్కి అనేవి ఉండవు అనమాట. సో ఏం నెగిటివ్ మార్క్స్ ఉండవు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్ ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయిపోయింది అనమాట. ఓకేనా గైస్.